6/10. అదే మీరు రాగి వేరియంట్ చేసుకున్నారనుకోండి 8/10. ఎందుకంటే రాగి దీంట్లో ఉన్న ఫైబర్ని పెంచుతుంది. సో ఇన్సులిన్ స్పైక్ ఇంకా షుగర్ స్పైక్ 2 తగ్గుతాయి. 5 or 6/10 రెగ్యులర్ సూజీ ఆర్ ఉప్మా రవ్వతో చేసిందైతే, అదే గోధుమ రవ్వ ఆర్ దలియాతో చేసిందైతే 8/10, జొన్న రవ్వతో చేసిందైతే 9/10. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ అండ్ హెల్దీగా చేసుకోవాలి అని అంటే బాయిల్డ్ వెజిటబుల్స్ ఎక్సెట్రా బాగా యాడ్ చేసుకోండి మీ ఉప్మాకి. 8/10 రెగ్యులర్ ఓట్స్ యూస్ చేస్తే, రోల్డ్ ఓట్స్ ఆర్ స్టీల్ కట్ ఓట్స్ యూస్ చేశారనుకోండి ఫైబర్ కంటెంట్ ఇంకా కూడా పెరుగుతుంది. ముందర రోజు నైటే దీన్ని షియా సీడ్స్తో పాటు ఇంకా హెల్దీ నట్స్ వాల్నట్స్ బాదాం ఇలాంటి వాటితో పాటు నానబెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ తినే ముందర న్యాచురల్ స్వీట్నర్స్ అంటే ఫ్రూట్స్, మన యాపిల్, ఆరెంజెస్ ఇలాంటి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు మీ ఓట్ మీల్కి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్. 5 or 6/10 దీన్ని కూడా మీరు మల్టీగ్రెయిన్ వేరియంట్ చేసుకోవాలి. రాగి దోశ లేకపోతే నానబెట్టేటప్పుడు రెగ్యులర్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ ఆర్ బ్లాక్ రైస్ ఇలాంటివి యూస్ చేస్తే ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది దోశలో. అండ్ దోశ వేసుకునేటప్పుడు కూడా పన్నీర్ ఆర్ టోఫు అలా మీద యాడ్ చేసుకొని లేకపోతే వెజిటబుల్స్ అలా మీద యాడ్ చేసుకొని దీని న్యూట్రిటివ్ వాల్యూ ఇంకా పెంచండి, ఫైబర్ కంటెంట్ కూడా పెంచండి. అండ్ లాస్ట్లీ కైండ్లీ అవాయిడ్ ఫ్రూట్ జ్యూసెస్. ఎందుకంటే దీంట్లో ఫ్రూట్స్లో ఉన్న బెస్ట్ పార్ట్ ఫైబర్ మొత్తం పోతుంది, ఓన్లీ షుగర్ పార్టే మిగులుతుంది. దీనికంటే హోల్ ఫ్రూట్స్ తినండి. అండ్ తినమన్నాము హెల్దీ ఆప్షన్ అని రాగి ఇడ్లీ ఒక 9-10 తినడము అలాంటివి అవాయిడ్ చేయాలి. డయాబెటిక్స్కి క్వాంటిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒక 3-4 అలా తీసుకొని దాంతో పాటు బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవడము, బాయిల్డ్ వెజిటబుల్స్ తీసుకోవడం, ఇలా హోల్సమ్ బ్యాలెన్స్డ్ మీల్ లాగా మీ బ్రేక్ఫాస్ట్ని తీసుకోండి. థ్యాంక్ యూ.